వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సత్తెనపల్లికి సంబంధించి వెళుతూ ఉన్న సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం, అది వాళ్ళ కార్యకర్తే అయినప్పటికీ కూడా మృతి చెందడం మనందరం చూస్తూనే ఉన్నాం. ముందుగా చూస్తూ ఉంటే కారు మాది కాదు, ప్రైవేట్ వెహికల్ అని చెప్పి పోలీసులను కూడా తప్పుదో పట్టించి మరీ వాళ్ళు ముందుకు వెళ్ళారు అని అంటే అసలు సింగయ్య విషయంలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ సింపతి గేమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అందుకే పదే పదే జగన్మోహన్ రెడ్డిని త్వరలో అరెస్టు చేస్తారు అని చెప్పి వాళ్ళకు సంబంధించిన మాజీ మంత్రులే హల్చల్ చేస్తూ ఉన్న విషయం అయితే మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని త్వరలో అరెస్టు చేయబోతున్నారు. అరెస్టు చేస్తే ఏంటి? అక్కడ విషయం చాలా క్లియర్గా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా అసలు పోలీసులు ఇచ్చినటువంటి సూచనలు ఎక్కడా పాటించకుండా వాటిని బేఖాతరు చేసి ముందుకు వెళ్ళడమే కాకుండా పోలీసులు నాకు ఎటువంటి భద్రత కల్పించలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పాలనుకుంటున్నారా? అక్కడ చూస్తే Z+ కేటగిరీ ఉంది. మొత్తం 679 మంది పోలీసులు అక్కడ జగన్మోహన్ రెడ్డికి కాపలా వెళ్ళడం జరిగింది. 15 రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేసింది. మరి దీన్ని భద్రతానికి ఏమంటారు? పొదిలి వెళ్ళినా ఇచ్చారు, గుంటూరు మిర్చి ఆటకు వచ్చినా ఇచ్చారు. ఇన్కేస్ స్వయంగా జగన్ ఇంటి దగ్గర పులివెందుల ఇంటి దగ్గర కూడా 71 మంది పోలీసుల్ని ఎప్పుడూ పహార ఉంచుతున్నారు. మరి Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా పోలీసులు ఎక్కడ భద్రత ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందని చెప్పి ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే Z+ కేటగిరీ ఉంది. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా గవర్నమెంట్ ఇస్తానంటే ఆయన దాన్ని వద్దు అని చెప్పి, టాటా సఫారీ ఇస్తానంటే వద్దు అని చెప్పి ఓఎస్టీ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వాహనాన్ని ఆయన కదా కొనుక్కుంది. మరి ఈ వాస్తవాలన్నింటినీ బయటికి చెప్పకుండా ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదు, కావాలనే నా మీద ఇలా అటాక్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతున్నారు. అంతేకాకుండా అసలు జగన్కి సంబంధించి ఎలాంటి థ్రెట్ లేదని చెప్పి కేంద్ర నిఘా వ్యవస్థే చెప్పడం జరిగింది. మరి ఇంకెక్కడ థ్రెట్ ఉందని చెప్పి ఆయన భయపడుతున్నారో మనకైతే తెలియడం లేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజలకి ఈ విషయానికి సంబంధించి కొంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వం ఏదైతే రావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు, ఆలోచన కూడా చేయడం లేదు. ఆలోచనే అసలు వీళ్ళకి భయంగా ఉందని చెప్పైతే ప్రజల్లో ఈ వాదన చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే నిన్న పోలీసులు ఇంటికి దగ్గరికి వెళ్ళి తాడేపల్లిలో నల్లపడ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. లేదా అప్పిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ కార్యదర్శికి అక్కడున్న కారును కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పి తెలుస్తుంది. మరి ఈ కేసులో ఎలా పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది, కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి జ్యోత్స్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే అడుసుమిల్లి శ్రీనివాస్ చౌదరి గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన అధికార ప్రతినిధి. వీళ్ళు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. సార్ శ్రీనివాస్ గారు, ఇందాక నేను చెప్పినట్లు ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి సింగయ్య మరణానికి సంబంధించి సింపతి వచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారేమో, సింగయ్య మరణాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? అందరికీ నమస్కారం. భువన్ గారు, మీకు, జ్యోత్స్న గారికి, మిత్రులు వెంకటేశ్వర గారికి అందరికీ నమస్కారం. మహా టీవీ అందరికీ. ఇక్కడ అంటే జరిగిన సంఘటనలో మీ ఇంట్రోలో చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి అలవికాని కోరికలు కోరుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ప్రజల్లో గత ఎన్నికల్లో ఒక పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రమే రైట్ శ్రీనివాస్ గారు,
సింగయ్య మృతి కేసుకు సంబంధించి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న నల్లపాడు పోలీసులు వెళ్లి ఆయనకి నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న 41A కింద కొంతమంది కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఇది ఎందుకంటే గుంటూరు మిర్చియార్డి సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కోడ్ అమల్లో ఉన్న ఫిబ్రవరి 19వ తారీఖు ఇష్యూ జరిగితే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. అంటే దాదాపు 5-6 నెలలుగా నోటీసులు ఇవ్వడం అయితే కేసు నమోదు చేశారు అని చెప్పారంటారు. కానీ నోటీసులు ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు పట్టింది? ఇలాంటి చిన్న చిన్న విషయాలే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామో అనే విధంగా కూడా కొంతమంది ప్రజలు అక్కడ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది మేము కావాలని కల్పించిన విషయం అయితే కాదు. అయితే ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడమే కదా మా పని. సో ఆ విధంగానే నేను ఈ విషయం అయితే చెప్తున్నారు. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అతని వల్ల ఎవరికి థ్రెట్ లేదండి. అతని వల్ల ఎవరికైనా థ్రెట్ ఉంటుంది అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఇది మనం ఫ్యాక్ట్, చరిత్ర చెప్పిన సత్యం ఇది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు, కూటమి ప్రభుత్వం, ఈ యంత్రాంగం 3 విభాగాలుగా మనం చూడాలి. ఇక్కడ రాజకీయ పార్టీలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైనా సరే తండ్రి బాధ్యతగా వ్యవహరించినప్పుడు బిడ్డలకి సంతోషంగా ఉండదండి. ఎందుకంటే కొన్ని క్రమశిక్షణ, కఠిన నియమాలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి చికాకుగా అనిపిస్తుంది. సాధారణంగా మనం అన్ని దాటుకుని వచ్చిన వాళ్ళమే. కానీ ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా భయము, ఆందోళన, ఆక్రోశం, అతని మీద ఒక రకమైన కసి, ద్వేషం, అతని విధానాల పట్ల విముఖత, వెగటు వచ్చి అతను ఓడించారు. ఈ కూటమికి బాధ్యత అప్పగించారు. ఈ బాధ్యతలో వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ కాపాడతారు, ప్రజలను ప్రశాంతంగా పడుకొనిస్తారు అని కొంతమంది అయితే, కొంతమంది ఈయన ఉపాధి కల్పిస్తాడో, సంపద సృష్టిస్తాడో, బిడ్డలకి భవిష్యత్తుకి భరోసా ఇస్తాడో, కొంతమంది అయితే ఇతను గ్యారంటీగా అభివృద్ధి చేస్తాడో, రాష్ట్రాన్ని పోలవరం, అమరావతి ఇటువంటి వాటిని దారిలో పెట్టి చక్కగా పరిపాలిస్తారు ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారి జతలో అని అందరూ ఆలోచించుకున్నారు. ఇందులో సింహభాగం కరెక్ట్ గానే నడుస్తుంది. డెఫినెట్ గా వాళ్ళ అభివృద్ధి సంక్షేమంలో 100కి 200 మార్కులు వాళ్ళు సాధించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ దండుపాళ్యం బ్యాచ్ ని కంట్రోల్ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పడంలో మనకి ఏమి సంశయం అవసరం లేదు. ఇది మాకంటే కూడా మాతో నిత్యం కాంటాక్ట్ లో ఉండే 175 నియోజకవర్గాల ప్రజలు, ఆయా పార్టీల కార్యకర్తలు, ఏ పార్టీ మొత్తం టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రకారం ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనేటువంటిది వాళ్ళ ప్రశ్నగా ఉంటుంది. అయితే మేమేం చెప్తున్నామంటే సాధారణంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చిందరవందర చేసి వెళ్ళిపోయిన, విధ్వంసం చేసిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో పూర్తిగా కాకపోయినా 60-70% సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పెట్టుబడి తీసుకొస్తున్నారు, కేంద్ర సహకారం కూడా పూర్తిగా పొందారు. కేంద్రం కూడా సహకరిస్తుంది, బీజేపీ పార్టీ కూడా. ఇలాగా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటా వచ్చినా సరే మాకు కూడా ఒక్కొక్కసారి అసహనం, ఆగ్రహం పెరుగుతాం కొన్ని విషయాల్లో. ఎందుకంటే ప్రజల్ని ఏదైతే భయాందోళనలో, భయంతో జగన్మోహన్ రెడ్డి దూరంగా జరిగారో ప్రజలు, ఆ భయాన్ని ఇంకా దూరం చేయడానికి అవకాశం రాలేదు, దూరం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు ఎవరి నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటారు. వాళ్ళు చేసిన అంతులేని అవినీతి, అరాచకం మీద గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళు, మీ ఛానల్తో సహా అందరూ పోరాడిన వాళ్ళమే. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకవాది, అవినీతిపరుడు, దుర్మార్గుడు అని మనం ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం తర్వాత కూడా మాట్లాడుకోవటం అనేటువంటి అత్యంత దురదృష్టకరమైన విషయం. ఇవాళ ఏం మాట్లాడుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా
యోగా డేను అద్భుతంగా నిర్వహించి ఆ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతులు సంపాదించి రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. కాగ్నిజెంట్ గురించి మాట్లాడుకోవాలి, టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి, అమరావతిలో పునఃప్రారంభం రీస్టార్ట్ గురించి మాట్లాడుకోవాలి, పోలవరం గురించి మాట్లాడుకోవాలి. ఇలాగా 64 లక్షల కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున అదనంగా లబ్ధి చేకూర్చారని మాట్లాడుకోవాలి. తల్లికి వందనం పేరిట ఒకళ్ళుంటే ఒకళ్ళు ఇద్దరుంటే 26,000 అలా ఇచ్చి వాళ్ళ మొహంలో మందహాసాన్ని నింపిన దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ మనం ఏం మాట్లాడుకుంటున్నామండి? రప్ప గురించి మాట్లాడుకుంటున్నాం. కత్తులతో డ్యాన్సులు వీరంగం ఆడతాం, ఆ కుర్రోళ్ళు సైకో బ్యాచ్ అంతా రక్త తర్పణం, రక్తాభిషేకం చేయటం చూస్తున్నాం. గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు యువతలు లాక్కొచ్చి కొడతాం అనేటువంటి వింటున్నాం. రోజా గారు లాంటి వ్యక్తి దాదాపు వృద్ధాప్యానికి అంచుల్లో వచ్చిన ఆమె లోకేష్ గారిని పట్టుకుని ఒక మంత్రిని పట్టుకుని పప్పు అని మాట్లాడటం చూస్తా ఉన్నాం. ఇవాళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన వాళ్ళ మీడియా కానీ అసత్య ప్రచారాలు, విష ప్రచారం, దుష్ప్రచారాలు, ఒక ప్రాంతాన్ని కించపరుస్తూ మాట్లాడే వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈ కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది, కొంతమంది జైల్లో ఉన్నారు. అది స్లోగా నడుస్తుంది కదా, అది ఇంకా స్పీడప్ చేయాలని కోరుకుంటారు అందరూ. అసలు లేదని అనలేమండి, ఎందుకంటే వీళ్ళు రావటం వాళ్ళు ఈపి చెట్లు కొట్టాలని కోరుకుంటారు సహజంగానే. కానీ అది జరగని పని. చంద్రబాబు గారి నుంచి అదేం ఆశించకూడదు. ఇంకోటి ఏంటంటే, మనం ఆశించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 99 వరకు లేదా 2004 వరకు ఆయన పరిపాలనలో రాష్ట్రంలో ముఠా రాజకీయాలను ఆనవాళ్ళు లేకుండా చేసాడు. ప్రత్యర్థులందరినీ కలిపిన చరిత్ర ఆయనకి. అంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకొని నరుక్కుని బాంబు దాడులు చేసుకున్న వాళ్ళందరినీ కలిపిన చరిత్ర ఉంది. రౌడీజాన్ని ఏ కీలికా కీలి విరిచేసి ఏ గోరుకు ఆ గోరు వలిచేసిన చరిత్ర ఉంది ఆయనకి. మత కలహాలు అనేటువంటివి, కమ్యూనల్ రైట్స్ ని నామరూపాలు లేకుండా చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆయన ఎన్నికల ముందు ఏమన్నారంటే, అసాంఘిక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే అరాచకం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ప్రజలకి మేము రాగానే వీళ్ళందరినీ తీర్చమనిస్తాం, వాళ్ళ సంగతి చూస్తాం అని చెప్పారు. ఇది ఖచ్చితంగానే ఎక్స్పెక్టేషన్, అందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా స్లో అయ్యారేమో అనేటువంటిది భావన ప్రతి ఒక్కరిలో ఉందండి. ఇది ఈ కూటమి పెద్దలు గమనించాలి. ఇంకోటి ఏంటంటే, చాలా ముఖ్యమైనది, జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇవ్వటం. ఇప్పుడు మిగతా అంతకుముందు జరిగిన అనేక అవకతవకలు జగన్మోహన్ రెడ్డి మిఠాయి పొట్టంలో దొరికాడు. వీళ్ళని అతను లోపల పెట్టడానికి అవకాశం, ఎక్కడ స్కామ్ అయినా వేసుక అతను రోజు కొంత తప్పులు చేసాడండి. సాక్ష్యాధారాలు అనేటువంటివి కళ్ళ ముందే ఉంటాయి, అతను లోపల పెట్టి కూడా విచారణ చేయొచ్చు. అయితే వీళ్ళంతా పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం చట్టాన్ని తన పని తాను చేసుకునేద్దామని ఈ ప్రభుత్వం భావన. కానీ చట్టం ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుంది, దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, ఈ సింగయ్య గారి మృతి, ఆ దుర్మరణం, ఆ విషయంలో 5 రోజుల తర్వాత మేల్కోవటం అనేటువంటిది యంత్రాంగం యొక్క పూర్తి స్థాయి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆ ఎస్పీ గారికి ఏ సమాచారం ఎవరు ఇచ్చారు, అది ఈ రకంగా తప్పుదారి పట్టించిన వాళ్ళు ఎవరు అనేటువంటిది, జగన్ ప్రేమికులు అనేటువంటి వాళ్ళు ఇంకా సిస్టమ్ లో పూర్తిగా వేళ్ళు ఉనికిపోయి ఉన్నారు. ఈ జగన్ వైరస్ అనేటువంటి పూర్తిగా తొలగలేదు. ప్రజలు అందరూ తమ మనసుల నుంచి బయటికి నెట్టిన ఈ యంత్రాంగం, ఈ అధికారుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వైరస్ అలాగే ఉంది. కాబట్టి మనం ఇంకా వాళ్ళందరినీ క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఆ విషయంలో అనేటువంటిది ప్రజలందరూ అనుకుంటున్నారు. దాన్నే మా గొంతులో చెప్పాలి. ఎస్, జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. జ్యోత్స్న గారు, ముఖ్యంగా మనం గత 7 రోజుల నుంచి, అంటే జూన్ 18వ తారీఖు నుంచి ఇప్పటిదాకా కేవలం ఒక సింగయ్య మరణించాడు, దాని గురించి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దాంతోపాటు పోలీస్ వ్యవస్థ ఇక్కడ చాలా నిర్వీర్యం అయిపోయింది అనే విధంగా అయితే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే జూన్ 21న యోగాంధ్రకి సంబంధించి అంతర్జాతీయ యోగా సందర్భంగా అక్కడ చాలా భారీ ఎత్తున యోగా నిర్వహించినప్పటికీ దాన్ని మర్చిపోయే విధంగా ఇప్పుడు సింగయ్య మరణ వార్తే ప్రతి ఒక్క మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏమంటారు మేడం? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ
ప్రజల అంటే ప్రాణాలకి ఎక్కడా కూడా వాల్యూ ఇవ్వదు. ఆ పార్టీ ఖచ్చితంగా చేసేది శవ రాజకీయాలు, అందులో డౌట్ లేదు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా ప్రభుత్వం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారండి. అండ్ వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఏంటి అని అంటే వాళ్ళు యోగాంధ్రకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ని తగ్గించేద్దాము. ఎందుకంటే డెఫినెట్ గా తెలుసండి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి మనం ఎంటర్ అవుతాం. ఎందుకంటే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అనుకున్నారంటే ఆగే ప్రసక్తే లేదు. ఇంకోటి అక్కడ ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ గా బీజేపీ ఉంది అనేటువంటిది కూడా మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. ఎక్కడా కూడా ఏమంటారు అంటే ఫెయిల్యూర్ అనేటువంటిది కనపడదు కదా. సంవత్సర కాలంగా మనం ఇదే చూస్తున్నాం కదా. ఏమన్నారు, మేము వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారులే, పెన్షన్లు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పెన్షన్లు ఎక్కడ ఇస్తాడు, ఇదే అన్నది కూటమి ప్రభుత్వం, మేము ఈ హామీలు ఇచ్చాం ఆ హామీలు ఇచ్చాం అన్ని పూర్తి చేసేస్తామని కూటమి ప్రభుత్వం చెయ్యలేదు అనేటువంటి మాట చెప్పారు. కానీ మేము వచ్చిన రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైనటువంటి అంటే ప్రపంచ దీంట్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టే ప్రయత్నం మేము వచ్చిన రోజు నుంచి చేస్తున్నాం. చాలా మటుకు సఫలీకృతం అవుతున్నాం. ఇవాళ చూడండి, టాప్ నాచ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి వస్తున్నాయి. అలానే ఇప్పుడు మేజర్ ఈవెంట్స్, ఇప్పుడు యోగా డే అనేటువంటి ఇంటర్నేషనల్ యోగా డే అనేటువంటిది ఒక మేజర్ ఈవెంట్. 3 లక్షల పైచులకు మందితో ఆ రోజున అక్కడ మనం ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకున్నాం. అట్లానే ఒక్క రోజు ముందర, అంటే ఇది ఏది కూడా ఏమంటారంటే మనం మన ఆలోచనలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఆ ఒక్క రోజు ముందు యోగా డే ముందర రోజు అంటే 20వ తారీఖున గిరిజన విద్యార్థులతోటి 22,000 మంది పైచులు గిరిజన విద్యార్థులతోటి 108 సూర్య నమస్కారాలతోటి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చేశారు. సో ఏది తక్కువ, ప్రతిదీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తున్నాం, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. కాకపోతే శ్రీనివాస్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉంటారు. నేను ఫస్ట్ టైం ఈయన అన్నప్పుడు అదేంటి ఇలా అంటున్నారు ఈయన అనుకున్నాను. కానీ అక్షర సత్యం అండి అది. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఏమంటారంటే ఆ మాట మనం మాట్లాడకూడదు, కానీ ఉచ్చం నీచం సిగ్గు మానం అనేటువంటిది ఏం ఉండవు. మాకు ఎంతసేపు అధికారమే కావాలి, అధికారం మాకు లేకపోతే ప్రజల్ని ఏదో ఒక రకంగా మేము చంపేస్తాం అంతే, ఇంకొక సెకండ్ థాట్ ఉండదు. కాకపోతే మేము అలాంటి అరాచక శక్తులతోటి మేము పోరాడుతున్నాం, అరాచక శక్తులతో పోరాడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ టాస్క్. అంటే ఏదో చిన్న పని కాదు. ఇంకోటి, వేళ్ళూనుకుపోయి ఉన్నటువంటి జగన్ అభిమానుల్ని తీసేయట్లేదు అంటే తీస్తున్నాం. ఎట్లా అయిపోయింది అని అంటే వాళ్ళు దుర్మార్గుల్లాగా అక్కడ కూర్చుని ప్రతి ఒక్కళ్ళు ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు ఐడెంటిఫై ఆల్సో అండి. సంవత్సర కాలంగా చాలా మటుకు చాలా చోట్ల తీసేస్తూ ఉన్నాము. చాలా చోట్ల జగన్ అభిమానులు అనేటువంటి మాకు అది ట్యాగ్ లైన్ కాదండి. ఐఎమ్ సారీ టు సే, జగన్ అభిమానులు అయితే మేము తీసేస్తాం అనేటువంటి ట్యాగ్ లైన్ కాదు. మా ట్యాగ్ లైన్ ఏంటంటే ఎవరైతే ప్రజలకి అన్యాయం చేశారో, ఎవరైతే ప్రజల్ని అంటే ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను మించి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేశారో వాళ్ళ మీద మాత్రమే మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకనంటే అది తప్పు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం పనిచేయాల్సింది ప్రజాసేవకులుగా ప్రజల కోసం పనిచేయాలి. ఇవాళ మా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో, లోకేష్ గారి కోసమో, లేకపోతే మోదీ గారి కోసమో, పురంధరేశ్వర్ గారి కోసమో పనిచేయదండి. మా ప్రభుత్వంలో ఉన్న ఏ యంత్రాంగం కూడా కేవలం ప్రజల కోసం పనిచేస్తారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద కూడా, మొన్న కూడా సార్ చెప్పారు కదా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద మేము ఎక్కడికక్కడ ఒక రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. ఎవరైతే ప్రజలకు పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా కూడా దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు వర్క్. ఎవరు పని చేయట్లేదో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడికక్కడ ఏమంటారంటే మీరు మీ పద్ధతిని చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ప్రజల పక్షాన మేము పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వం అండి మాది. మాకు ఇంకేమీ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ అవర్ మైండ్. రాత్రింబవళ్ళు మీరు గమనించండి, రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. యావత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. రీజన్ ఏంటి? ప్రజలకు మంచి చేయాలని. సరే, ఇవాళ కమింగ్ టు దిస్ పాయింట్ అండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, తలసిల రఘునామ్ ఉన్నాడా, అంబటి రాంబాబు ఉన్నాడా, లేకపోతే విడుదల రజనీ ఉందా, ఇవన్నీ పక్కన పెట్టదు. ఒక మనిషి నీ కారు టైర్ల కింద పడి గాయాల పాలయ్యాడు. నేను చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను. గాయాల పాలయ్యాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, సార్ 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 అయ్యో ఆపండి, కార్ కింద మనిషి ఉన్నాడు అని. కార్ ని వెనక్కి తోసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. ఎప్పుడైతే మీరు విజువల్స్ కూడా చూపిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, కార్ ని వెనక్కి తోసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. ఎప్పుడైతే కార్ ఈడ్చుకెళ్తుందో ఆ మనిషిని. కార్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అంత మాత్రం తెలీదు అని ఎలా అనుకుంటామండి మనం? ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి?
డ్రైవర్ కార్ నడుపుతున్నాడు అండ్ ఈ మనిషి పక్కన ఇంకొకటి ఎంత ఎంత లాలెస్నెస్ అంటే నిజంగా చెప్తున్నాను, అసలు అసలు చట్టం పట్ల ఇతనికి ఏమాత్రం కూడా ఒక గౌరవం లేదు అనడానికి ఇంతకు పెంచినటువంటి ఉదాహరణ లేదు. మీకు ఇచ్చినటువంటి పర్మిషన్ 11+3 వెహికల్స్ 100 మందితోటి. అండ్ ఇంకోటి మీరు దారి పొడుగున ఇది ఏమన్నా మీరేమన్నా ఏమంటారు అని అంటే విజయోత్సవ యాత్ర అండి చెప్పండి నాకు, బుద్ధుండక్కర్లా? అంత జన సమీకరణ చేసినటువంటి వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. అదేమన్నా విజయోత్సవ యాత్ర? సంవత్సర క్రితం చనిపోయిన అతనికి నేను ఇవాళ నివాళులు అర్పిస్తానని వెళ్ళాడు. అందులో రాజకీయ ఉద్దేశం లేదంటారా మీరు? సంవత్సరం క్రితం చనిపోయాడు అతను. అవును, సరే అతను ఎందుకు చనిపోయాడు, ఏం చనిపోయాడు, నేను ఆ విషయం కూడా మాట్లాడట్లేదండి. ఒక వ్యక్తి ప్రాణం పోయింది, నాకు ఆ గౌరవం ఉంది, నేను దాని మీద ఎక్కడ నేను ఇచ్చేయట్లేదు. కానీ సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తి కోసం నువ్వు ఇవాళ వెళ్తున్నానన్నావు. జస్ట్ ఒక 2-3 డేస్ ముందర ఏదైతే ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారో ఆ రోజున వెళ్తున్నా అన్నావు. ఒక్క రోజు ముందర వరకు వాళ్ళు పర్మిషన్ కూడా పెట్టలేదండి. ఈ ఫ్యాక్ట్స్ అందరం మాట్లాడాలి. ఒక్క రోజు ముందర వాళ్ళు పర్మిషన్ కి పెడితే అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం లేదండి మేము ఇయ్యలేము అని అంటే, లేదు మాకు ఇవ్వరా అని అంటే, సరే బాబు ఓ 11 వెహికల్స్ నీ కాన్వాయ్ ఉంటుంది కదా, దాంతో పాటు 3 వెహికల్స్ మాత్రమే మీకు అలౌడ్, 100 మందిని మాత్రమే మీరు తీసుకెళ్ళాలి, అంటే 100 మంది మాత్రమే మీరు సమీకరణ చేసుకోవాలి, ఎందుకంటే యూఆర్ జస్ట్ గోయింగ్ టు పరామర్శ మాత్రమే కదా, ఒక మనిషి చనిపోయినటువంటి వ్యక్తి ఇంటికి నువ్వు పరామర్శకి వెళ్తున్నావు అన్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా? కార్ల మీద పూలు వేయించుకుంటాడా, మొహం మీద పూలు వేయించుకుంటాడా? మళ్ళీ సెక్యూరిటీ కూడా ఇవ్వలేదంటున్నారు. కానీ మేడం 2014 నుంచి 19 వరకు పోలీస్ వ్యవస్థ ఏపీలో చాలా పటిష్టంగా ఉందనడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ 2019 నుంచి 24 వరకు ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఇప్పటికీ కూడా ఆ వ్యవస్థే నడుస్తుంది. కింది స్థాయిలో ఉన్నటువంటి దాంతో కొంచెం విభేదిస్తానండి. మొత్తం వ్యవస్థ ఉందని నేను అనట్లేదు. అదే నేను కింది స్థాయిలో కొంతమంది అంటున్నాను. కొంచెం అంటే నేను ఒక విషయం చెప్తానండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా పోలీసుల్ని బ్లేమ్ చేయడానికన్నా ముందర ఇంకొక చిన్న మాట చెప్తాను. వాళ్ళకి పర్మిషన్ లేనప్పుడు అతను అయినా కూడా ఒక 50 వెహికల్ తీసుకుని వెళ్ళాడు. సో డెఫినెట్ గా అక్కడ ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా అనేటువంటిది పోలీసులకు తెలుసు. ఎందుకంటే మ్యాటర్ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్, అంతే కదా. ఇప్పుడు అక్కడ మేము కరెక్ట్ అదే టైంలో ఆపేసాం అనుకున్నా, అయ్యో నన్ను వెళ్ళనివ్వట్లేదని మళ్ళీ అక్కడ దొంగేడుపులు ఎడుతాడు కదా. అక్కడ ఉన్నటువంటిది ఆస్కార్ లెవెల్ నటలు కదండి ఒక్కొక్కడు. మీరు మర్చిపోతే ఎలాగా? ఆస్కార్ లెవెల్లో ఏదైతే ఆస్కార్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తారు చూడండి, ఆ అవార్డు అసలు ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి. చంపేది వాళ్లే, పరామర్శకు వెళ్ళేది వాళ్లే, మళ్ళీ ఆ పరామర్శకు వెళ్ళి మళ్ళీ జనాల్ని చంపేది వాళ్లే. నా పాయింట్ ఏంటి అని అంటే, ఆ రోజున వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ డి నాట్ హ్యావ్ పర్మిషన్ టు స్టాప్ దేర్. అండ్ ఇన్ఫాక్ట్ కార్ లోంచి బయటకు వచ్చి వేవ్ చేసేటువంటి ఒక అధికారం అతనికి లేదు, ఆ పర్మిషన్ లేదు. దారి పొడుగునా అది చెయ్యకూడదు, నీకు ఆ పర్మిషన్ లేదప్పుడు. అయినా సరే చేశాడు. దానికి వీళ్ళు ఏమంటారు, నిన్న అంటే అక్కడ మనిషి చచ్చిపోయాడని వీళ్ళ బాధ కాదండి. నాకు రోప్ పార్టీ పెట్టలేదు, నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో నీకు మేము ఇచ్చిన వెహికల్ నువ్వు వాడట్లా, ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ నువ్వు వాడట్లా. ఎందుకు వాడట్లా? ఏం రీజను? ప్రభుత్వం నీకు బ్రహ్మాండమైనటువంటి వెహికల్ ఇస్తే నువ్వు నిజంగా కూడా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నావు కదా. వాళ్ళ రోజున మేము వెహికల్ ఇచ్చినటువంటి వెహికల్ నువ్వు వాడట్లా. వాడకుండా నీ ఓన్ వెహికల్ లో నువ్వు వెళ్తూ, నీ ఇష్టారీతిని నువ్వు వెళ్తూ, నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటే అక్కడ అసలు బేసికల్ గా జరిగింది ఏంటి? అక్కడ ఉన్నదే అంత రౌడీ బ్యాచ్ కనబడట్లేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించేదే గాంజా బ్యాచ్, రౌడీ బ్యాచ్. ఈ మహాన్బాడు పాప ఇతను వచ్చాడు, సింగయ్య వచ్చాడు, నీ ఓన్ కార్యకర్తే, బయటవాడు కూడా కాదు. అతని మీద కారు తగిలింది అనేటువంటి నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్నవాడు మీ దగ్గర ఉన్న వీడియోలో కూడా కనబడుతుంది కదా, కారు వెనక్కి తోస్తున్నారు, అయ్యో మనిషి అని చెప్పి. అలాంటప్పుడు ఒక్క నిమిషం, నువ్వు మనిషివే కదా, మనిషి పుట్టుకే పుట్టావు కదా జగన్మోహన్ రెడ్డి, ఒక్క నిమిషం బండి పక్క కాపి అయ్యో ఏమైందని చెప్పి తనకు సంబంధించినటువంటి ఏ వెహికల్లోనో తీసుకెళ్లి, లేదా 108 పిలిచి తీసుకెళ్లి అతన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేరిన చేయించచ్చు కదా. అది చేయలా. ఆ సింగయ్యని ఏదంటారంటే ఒక జంతువు లాగానో ఎలాగానో తీసి ఇలా పక్కన గుంజి అవతల బారేశారు. అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ డివైడర్ మీద ఉన్నటువంటి చెట్ల పొదల్లో బారేశారు. వాళ్ళు మనుషుల కింద లెక్క. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిందనేటువంటి మాట కూడా వస్తుందండి. 5 రోజులు యంత్రాంగం ఫెయిల్ అయిందనేటువంటి మాట పెద్దలు కూడా మాట్లాడారు. నేను ఏమంటాను అంటే, ఆ రోజున ఇమ్మీడియట్ గా ఇష్యూ జరిగిన వెంటనే ఏం జరిగింది అంటే, ఆ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తే, ఎందుకంటే పోలీసులు అక్కడ ఉన్నారు కానీ ఈ మనిషిని వాళ్ళు అక్కడ పొదల్లో వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ అయింది, ఒక మనిషి పొదల్లో పడున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి పోలీసులకి. ఇమ్మీడియట్ గా పోలీసులు వెళ్ళి అతన్ని తీసుకుని అక్కడ, ఎందుకంటే ఇమ్మీడియట్ గా అక్కడ వెంటనే వెహికల్ కూడా ఉండాలి కదా,
చూస్తుంటే సరే ఆటోలో షిఫ్ట్ చేద్దాం, ఫస్ట్ ఆ మనిషిని బతికించుకునే ప్రయత్నం చేయాలి కదా మనం అని అనేటప్పటికి ఇమ్మీడియట్ గా అక్కడ 108 వచ్చింది, వాళ్ళు 108 లో షిఫ్ట్ చేశారు. ఇదంతా చేసింది పోలీసులు. ఆ దుర్మార్గులు ఎవరు చేయలే ఈ పని, అవును, వాళ్ళ పార్టీ కార్యకర్త అయినా చేయలే. పోలీసులు వెళ్ళిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది, ఏమో జగన్మోహన్ రెడ్డి మీద వస్తుందేమో అని ఒకళ్ళు వచ్చి పోలీసులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారండి, తీసుకోరని ఎవడో అనట్లా. తర్వాత ఏం జరిగింది, ఆ కార్ ఎవరైతే ఉందో ఆ కారు ఒక కార్పొరేటర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కానీ ఎప్పుడైతే పోలీసులు ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తిని విచారించారో అసలు అలాంటిది ఏమీ లేదు అని తెలిసినప్పుడు సైమల్టేనియస్ గా వాళ్ళు వివిధ వీడియోలని, డ్రోన్ వీడియోలు ఉన్నాయి, అలానే అక్కడ లోకల్ గా వచ్చిన వాళ్ళు కూడా వీడియోలు తీసుకుంటారు కదండి. ఆ వీడియోలని వీళ్ళు ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టారు. క్షుణ్ణంగా ఎప్పుడైతే పరిశీలించడం మొదలు పెట్టారో అప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందండి. ఇది ఫ్యాక్ట్. ఇమ్మీడియట్ గా వీడియో బయటకు వచ్చిన వెంటనే ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి కార్ డ్రైవర్ ని సమన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ కారులో ఎవరెవరైతే ఆ కారులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏమంటారంటే వాళ్ళందరినీ కేసులో A1, A2, A3 గా ఇలా పెట్టుకుంటూ వెళ్లారు. ప్లస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు వెళ్ళాయి, అయ్యా బాబు నువ్వు వచ్చి నువ్వు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి. నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే, నిజంగా జగన్మోహన్ రెడ్డికి చనిపోయిన తన కార్యకర్త పట్ల ఏ మాత్రమైనా సరే ఒక ప్రేమ అభిమానం ఉంటే, ఎందుకంటే తన కోసం వచ్చి చచ్చిపోయాడు కదా సింగయ్య, ఉంటే వెళ్ళి టెస్టిఫై చేయాలి కదా అసలు ఏం జరిగింది. ఇంకోటి చిన్న మాట అండి, ఇది యాక్సిడెంట్ అనే మాట దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇది యాక్సిడెంట్ కాదు, హిట్ అండ్ రన్ కేసు ఇది. యాక్సిడెంట్ అంటే ఒకవేళ అక్కడ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, బతికించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, అతన్ని తన కారుతో ఢీకొట్టి అతను అక్కడ గాయాలతో పడుంటే, నేను చనిపోయాడని కూడా అనట్లా, వీళ్ళందరూ అంటున్నారు స్పాట్ డెడ్ అని. గాయాలతో పడుంటే అతను తీసి పక్కన పొదల్లో పారేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకోటి చెప్తానండి, ఎంటైర్ జగన్ రూట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడో నాకు తెలిసి స్టార్టింగ్ నుంచి సాక్షి లైవ్ కవరేజ్ ఇచ్చింది. ఈ ఇష్యూ జరిగినప్పుడు మాత్రం ఆపేసింది. ఈ ఇష్యూ జరిగినప్పుడు లైవ్ కవరేజ్ ఆపేశాడు. దిక్కుమాల జర్నలిజం చేసేటువంటి పత్రిక, దిక్కుమాల జర్నలిజం చేసేటువంటి ఒక టీవీ, జర్నలిజం పేరు మీద ఒక మచ్చది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి యాంకర్లు ఒక్కొక్కడ ఈశ్వరు వాళ్ళందరూ బయటకు వచ్చి అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే అట్లా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు తప్పు చెయ్యకపోతే నీ కార్యకర్తను నువ్వు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఇన్ఫాక్ట్ పోలీసులే కదా ఆసుపత్రికి తీసుకెళ్లి బతికిద్దాం అనుకున్నారు, పాపం అతను ఆసుపత్రి వరకు వెళ్ళేటప్పుడు చనిపోయారు. ఇంకోటి ఏమంటారండి, ఆమె డబ్బులు ఇచ్చామంటాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి యూ కెన్ గో. కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి సభ అప్పుడు, రోడ్ షో అప్పుడు చిన్న ఏమంటారంటే తొక్కిసలాట జరిగి 8 మంది ఆ రోజులో చనిపోయారండి. సార్ ఇమ్మీడియట్ గా తను చేస్తున్నటువంటి ఆ సభని ఆపేసి పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి పరిగెత్తారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరెవరైతే ఇబ్బందులు పడ్డారో, గాయాల పాలయ్యారో అందరికీ కూడా అక్కడ నిలబడి ఆయన ఏమైందో ఇచ్చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని లేదా ఆ టైంలో ఇన్ఛార్జిని వాళ్ళని అసైన్ చేసి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఇంటి వరకు తీసుకెళ్ళండి, వాళ్ళకి అన్ని మనం ఏవైతే అన్ని రకాలుగా హెల్ప్ చేయాలి, ఇమోషనల్ గా, ఫైనాన్షియల్ గా అన్ని హెల్ప్ చేశారు. మొత్తం కార్యక్రమాలన్నీ అయ్యేంత వరకు వాళ్ళు బాధ్యులుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని మేము ఇవాళ రోజున ఆదుకుంటున్నాం. ఇవన్నీ కదా మా చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడండి? ఒక విషయం చెప్తానండి, కార్యకర్త చనిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ దుర్మార్గంగా అతను నడి రోడ్డు మీద కర్కసంగా నరికి చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్త పాడేమోసారండి. ఇవాళ తన సొంత కారు ఏమంటారంటే టైర్ల కింద పడి ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఆ వ్యక్తిని చూడడానికి కూడా వెళ్ళలేదు మన జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శలు చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు సింపతి యాత్ర చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ జనాలందరూ ఒక విషయం చెప్తానమ్మా, చెప్తాను. పరామర్శ పేరు మీద మచ్చ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు. పరామర్శ, ఈ ఓదార్పు, ఈ యాత్రలు చూసి 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 మాకు కూడా విసుగెత్తిపోతుంది. ఈ యాత్రకి అసలు నిజంగా కూడా అతను చేసేది ఏంటి అని అంటే ఒక ఏమంటారంటే దాని ఒక శవరాజకీయం అంటే అది. ఆ శవరాజకీయం వాళ్ళు చేస్తుంటే చూస్తుంటే అసహ్యం వేస్తూ ఉంటుంది. రాజకీయం అనేటువంటిది ఒక లెవెల్ వరకు మనం ఏమంటారంటే కొంత అవతల పార్టీ మీద మన కోపం, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్కడు అక్కడ పట్టుకొని రప్ప నరుకుతావని ఒకడు, తొక్కేస్తావని ఒకడు, చిల్లర బ్యాచ్ అంటే రాజకీయాలు అంటే ఇదా? నిజంగా ఇంకోటి చెప్తాను చూడండి, నిన్న రోజా అమ్మ తల్లి, ఆ మహాతల్లి ఎక్కడ కనపడదు, సంవత్సర కాలంగా ఎక్కడ కనపడదు. నిన్న ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఇది రాగానే బయటకు వచ్చి అసలు ఫేక్ వీడియోట లాగి పెట్టి కొట్టాలి అలా అన్నాళ్ళని, ఫేక్ వీడియో అని. అంటే నీ కార్యకర్త చనిపోతే కూడా నీకు ఒక ఎంపతి లేదు,
ఒక సానుభూతి లేదు నీకు, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతావా? ఒక్కటి చెప్తున్నానండి, ఇంకో రోజున ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం సైడ్ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక రోడ్ యాక్సిడెంట్, అసలు ఆయన సంబంధం కూడా లేనటువంటి ఒక రోడ్ యాక్సిడెంట్ చీపురుపల్లి దగ్గర, చీపురుపల్లి పర్యటనకు వెళ్ళి వస్తుంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఆగి, నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, ఇమ్మీడియట్ గా ఆ రాత్రి పూట ఆగి ఆ మనిషిని తీసుకెళ్లి తన ఓన్ కాన్వాయ్ లో ఆయన తీసుకెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేయించారు తన మనుషులతోటి. ఇది మనుషులు, నేను చంద్రబాబు నాయుడు గారు గొప్ప అనేటువంటి పాయింట్ కాదండి. ఇక్కడ ఎవరైనా సరే, ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి శ్రీనివాసరావు గారైనా, మా అన్నయ్య అయినా, ఎవరైనా సరే ఒక మాట ఏంటి, ఎవరైనా అట్లా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చెప్తే అయ్యో అని చెప్పి ఫస్ట్ మనం పరిగెత్తుకుంటూ వాళ్ళని తీసుకెళ్తాం హాస్పిటల్కి. అది కూడా చెయ్యలేదు అంటే అక్కడ ఉన్నటువంటిది మనుషులు కాదు. సో డెఫినెట్ గా వాళ్ళని వాళ్ళ రోజున విచారణకు పిలిచినప్పుడు రావాలి. జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అని అంటే ఇక నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి టఫ్ టైం, ఏం చెప్పలేమండి. పాపం వస్తే మంచిగా ఉంటుంది, తన కార్యకర్తకి ఏదో అండగా నిలబడ్డట్టు జరిగిన విషయాన్ని చెప్పినట్టు ఉంటుంది. రాలేదనుకోండి ఏం జరుగుతుంది, అయ్యా బాబు నువ్వు ఇంతకన్నా నీచానికి దిగజారుతావులే మాకు తెలిసిలే అనుకుని ప్రజలు కూడా కాంటి నుంచి ఉమ్మేస్తారు, అంతకుమించి జరిగేది ఏం లేదు. రైట్. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్, మీరు చాలా సార్లు డిబేట్ లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఒక అసలు రాజకీయ నేతే కాదు, ఫ్యాక్షన్ నేత అని చెప్పి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ సింగయ్య మృతికి సంబంధించి కూడా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న విషయం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏమంటారు సార్? ముందుగా మీకు అలానే పెద్దల శ్రీనివాస్ గారికి, సోదరి జ్యోత్స్న గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఒక దౌర్భాగ్యం ఏంటంటే బోనా గారు, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ వ్యక్తి గురించి ఆ పార్టీ గురించి మాట్లాడుకోవటమే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. వాస్తవంగా మేమేంటంటే కూటమి ఏర్పడిన కారణం ఏంటి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని, యువత ఏదైతే ఉందో యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఒక సదుద్దేశంతోనే కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలో భాగస్వామై నడపాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి కూటమి. ఆ దిశగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నటువంటి పనిని ఇవాళ పక్కన పెట్టుకుని మేము ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి శాస్త్రాల గురించి, ఈ వ్యక్తి దగ్గర ఉండేటువంటి ముఠా చేసే అఫ్లెక్సీల గురించి కానీ, ఈ సంపటాల గురించి కానీ అనునిత్యం దీన్ని మాట్లాడి ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్తున్నాం తప్పితే మేము ఏదైతే మంచి చేస్తున్నామో ఆ మంచిని తీసుకెళ్ళలేకపోతున్నామో అని చెప్పేసి కించిత్ నాకు బాధ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు డిబేట్లు పెడతారో మేము మాట్లాడాలి, తప్పదు, ఇది కూడా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ బట్ వేరే మేము అసలు తీసుకెళ్లవలసిన దాన్ని ఆగిపోయి ఇది వెళ్తుందేమనే ఒక కించిత్ బాధ కూడా ఉంది. ప్రజలకు కూడా అంతగాని ఒకసారి ఏం చెప్తారంటే, ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోండి, మేమేదో జగన్మోహన్ రెడ్డి లైవ్ లో ఉంచుతున్నాం అనే భావన ప్రజల్లో ఉంది. శ్రీనివాస్ గారు మాట్లాడేది కూడా అదే ప్రభుత్వం మీద. కాకపోతే ఏంటంటే మాది మంచి ప్రభుత్వం అయిపోయింది. మరి మంచి ప్రభుత్వం అయిపోయేదానికి మేము చెడుని చెడుగా చూడేసే పరిస్థితి లేదు. మన మంచి అన్నప్పటికీ అంతా మంచిగా కనిపిస్తుంది కదా మాకు, మేము ఆ చెడుని చేయలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా ఆ చెడు అనేదాన్ని తీసేస్తేనే ఆ మంచి ఉంటుంది తప్పితే అంతా మంచి అయితే మంచి తెలియదు అసలు. కొంచెం మా నాయకులు కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యయుతంగా మనం పొలిటీషియన్స్ మనం వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, వ్యక్తిగతం కాదు. వన్స్ నేను పొలిటికల్ లీడర్ అయ్యానంటే నాకంటూ సొంతమేమీ లేదు, నేను మొత్తం ప్రజలే, ప్రజల కోసము ప్రజల కొరకు, ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అంటే అట్లా ప్రజల కొరకు ప్రజల కోసమే అనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు కలిగినటువంటిది కూటమి ప్రభుత్వం. ఇక దానివల్ల ఏమవుతుందంటే మాకు జనం ఎక్స్పెక్టేషన్ అందరూ ఉంటారు అన్నగానే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఎందుకు వాడిని ఉపేక్షించడం, వాళ్ళు అట్లా రోడ్ల మీద సిందులేస్తుంటే వాళ్ళు ఎందుకు చూడాలి మనం అనేది వాళ్ళకు ఉంటది. ఖచ్చితంగా మనుషుల మీద అందరం వాళ్ళ పడ్డ ఇబ్బందుల గురించి కానీ, లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఎకిల చేష్టలకు కానీ ఖచ్చితంగా అది మనిషి నైజం ఎదురుగా కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళని మనం టాలరేట్ చేయాలి, గతంలో వాళ్ళు ఏమన్నా టాలరేట్ చేశారా, మనం రోడ్ల మీద కూడా రానివ్వలేదు కదా అనే భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కించిత్ మా మీద కోపం వస్తుంది, మా మీద అసహనం కూడా వస్తుంది వాళ్ళకి. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా, మమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం.
ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేసుకున్నాం. మనం ఎంత చేసినా మనం ఆ విధి విధానాలకు వెళ్లాల్సిందే, ఆ ప్రిన్సిపల్స్ లోబడి బతకాల్సిందే. మన రాజ్యాంగంలోనే కొన్ని పీఠికలు ఉన్నాయి మనకి, దాని ప్రకారం మనం వెళ్లాల్సిందే. వాడు నాకు నచ్చలేదు కాదని చెప్పేసి తప్పన కొట్టేయడానికి కుదరదు. సౌదీ లాస్ కాదు కదా మనవి. సో అలాగే జస్ట్ లైక్ ఇక్కడ మేము కూడా ఆ ఉద్దేశంతో ఆ విధానంగానే మేము వెళ్ళాలి. మేము ఆ విధానంగా వెళ్ళే ఆలోచన మాకుంది. వాళ్ళకిలాగా వాడు నచ్చలేదు కాబట్టి గబక్క కొట్టేద్దాం, వాడిని తీసుకొని లోపలేసేయాలని, లేదంటే మా బిల్డింగ్ ఏదో పగలు కొట్టేద్దామని ఆలోచన మాకు రాదు మాకు. ఎందుకంటే బికాజ్ మేము మీకు ఇందాకన్నట్టుగా మేము మా పార్టీ లీడర్స్ మాకు అందరూ కూడా రాజకీయ నాయకులు. మాకు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాక్షన్ లీడర్స్. వీళ్ళు పొలిటీషియన్స్. వీళ్ళు పొలిటీషియన్ అంటే ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు. వీళ్ళ వ్యక్తిగతం ఏముండదు, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ సొంతమే ఉండదు, స్వార్థం ఉండదు వీళ్ళకి. ప్రజల కోసం ఏదైనా రాష్ట్రం కోసం ప్రాంతం కోసం ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా. అంతేగాని నేను వాడిపోయాను, మళ్ళీ నేను ఏ రకంగా గెలవాలి, గెలిచి వీళ్ళందరూ ఏ రకంగా ముప్పు తిప్పలు పెట్టాలి, లేదు వీళ్ళ మీద ఏ రకంగా బురద చల్లాలి అనే ఆలోచన ఉండదు. మేము గతంలో ప్రతిపక్షం ఉన్నాం, కానీ మేము ఏ రోజున కూడా నిరాధారమైన ఆరోపణలు చేయలేము. మేము వాళ్ళు ఎప్పుడైనా ఒకటి మంచి కాకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉన్నప్పుడే మేము రోడ్ల మీదకి వచ్చాం. అఫ్కోర్స్ మమ్మల్ని ఎంతవరకు రానిచ్చారు అనేది దానికి వదిలేద్దాం. కానీ నిన్న ఏదో అంటే సామెతలాగా ఒక ట్వీట్ వదిలాడు. ఆ ట్వీట్ మరి ఈయన రాసిందో లేదంటే ఈయన సలహాదారు రాసిందో కానీ పాపం అది మరి చదువుకుని దాన్ని ఫార్వర్డ్ చేశాడో, చదువుకోకుండా ఫార్వర్డ్ చేశాడో, లేదా నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు రాదా, మీరు తెలుగు అర్థం చేసుకునే అటువంటి జ్ఞానం లేదా పాపం, నాకు అర్థం కావట్లా. వెరీ ఫస్ట్ క్వశ్చనర్ అని వదిలాడు. వెరీ ఫస్ట్ క్వశ్చన్ అంటే నన్ను ఎందుకు ఆపుతున్నారు, నా కార్యకర్తలను కలుసుకునేవరా, నన్ను పరామర్శకునేవరా? గతంలో నేను ఎప్పుడైనా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ రోడ్ల మీదకి రానివ్వకుండా ఆపానా అని క్వశ్చన్ మార్క్. అసలు పార్టీ వాళ్ళు చాలా మంది సలహాదారులు తెచ్చారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఉండడం కదా, వాళ్ళు ఎవరైనా చదవాలి కదా దాన్ని. ఒక ఎక్స్ సీఎం అని చెప్తున్నాడు కదా, ఎక్స్ సీఎం హోదాలో ఒక ఎక్స్ వేదికగా ఒక క్వశ్చనర్ ని ప్రభుత్వానికి రిలీజ్ చేసినప్పుడు దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కదా దాన్ని. గతంలో మమ్మల్ని ఆపలేదా? పవన్ కళ్యాణ్ గారు ఆపలేదా? చంద్రబాబు నాయుడు గారిని ఆపలేదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? అంటే వెరీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎంత తప్పుడు క్వశ్చన్ ని మాకు సంధించాడో. మేము ఆన్సర్ చెప్పాలి, దానికి ఆన్సర్ ఏం చెప్పాలి దానికి? పవన్ కళ్యాణ్ గారిని నోటల హోటల్ బంధించి తెలియదు దీనికి. ఆ రోజు మేము దేనికి కోసం పోయాం? జనవాణిన కార్యక్రమం ఇండోర్, అది అవుట్ ఈయనకలాగా రోడ్ల మీద పడి అవుట్డోర్ కూడా కాదు. అది అసందర్భంగా రోడ్ల మీద ప్రయాణం చేసే సందర్భం కూడా కాదు. మేము ప్రజల దగ్గర ప్రజల యొక్క ఎట్లా పరిపాలన జరుగుతుంది, మీరు ఉన్నటువంటి ఇబ్బందులు అంటే తెలుసుకుందామని ఇండోర్ దాంట్లో మేము జనవాణి కార్యక్రమం ఏర్పడుతుంటే వైజాగ్ రోడ్ అంతా వెళ్ళడానికి లేదని ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి వ్యక్తి ఆయన కూర్చోబెట్టాడు కింద. హోటల్కి వెళ్ళిన తర్వాత ఎంత సినిమా చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో తెలియదు మనకి. అయితే ఇంకా అనుపత్రం వైపు అనుకుంటారు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏదో రైతు పరామర్శకు వెళ్తే రోడ్డు మీద నైట్ అన్ని వెళ్ళకుండా ఆయన వాహనాలను ఆపేస్తే ఏదో బస్సు ఎక్కి అడ్రస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ మర్చిపోయారా? ఆయన ఇంట్లో బయట రానిచ్చారా? ఇంటికి వెళ్ళి గొడవ చేశారు కదా వీళ్ళు. ఇవన్నీ ఉండి ఒక క్వశ్చన్ రిలీజ్ చేస్తే ఏమనాలి ఆయన్ని? మళ్ళా చెప్తున్నాం, అది మంచి ప్రభుత్వం కాబట్టి మేము భరిస్తాం కూడా, మేము ప్రజల కోసం భరిస్తాం. ఆయన గురించి కదా, మాకు ఆయన నథింగ్ అండి. మీరు డిబేట్ పెట్టారు కాబట్టి నేను అన్నట్టు మాట్లాడుతున్నాం, కానీ ఆయన గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లే, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లే. మా నాయకులు ఎంతసేపు ఉన్నా కానీ ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ముందు ఇమీడియట్ గా రాజధాని లేని రాష్ట్రంలో రాజధానిని ఎంత స్పీడ్ గా చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు తప్పితే ఈ అతను ఉన్నాడు గతంలో ఎక్స్ సీఎం గా చేశాడు అనేది ప్రతిపక్షం కావాలని అరుస్తున్నాడు, లేకపోతే రోడ్ డంప్ వెళ్ళాడని మేము పట్టించుకోవట్లేదు. నాయకులు ఎక్కడ కూడా, మా నాయకులు నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఒక నిమిషం కూడా ఆలోచిస్తున్నారని నేనైతే భావించట్లేదు. ఎందుకు ఆలోచించలేదని మీరు అంటారేమో, ఎందుకు ఆలోచించాలని నేనంట. ఆలోచించాల్సిన అవసరం లేదు మాకు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మాకు ఎలక్షన్స్ వచ్చేది లేదు. రేపేమో వచ్చే సంవత్సరం స్థానిక ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ అప్పుడు ఆలోచిస్తాం మేము. రాజకీయం మాకు ఎలక్షన్స్ వచ్చినప్పుడే. కానీ ఆయనలాగా 365 కాదు మాకు. మా ఆలోచన అంతా కూడా ప్రజలు మమ్మల్ని 164 సీట్లు గెలిపించిన తర్వాత మేము చేయాల్సిందంటే ఇక్కడ ఇమీడియట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. గతంలో నిర్వీర్యం చేశారు ప్రతి వ్యవస్థని కూడా నిర్వీర్యం చేశారు. దాని పర్యవసానమే ఇవాళ మొన్న అడావుడిగా గుంటూరు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో వెహికల్ కొట్టేసి వెళ్ళిపోయిందని చెప్పిన కారణం కూడా అదే. ఇంకా కూడా అంటూ సే సారీ నిజంగా చెప్తున్నాను కదండి. ఎందుకంటే ప్రభుత్వంలో మేము మమ్మల్ని నిందించుకున్నట్టుగా మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాం కదా. ఇంకా కూడా చాలా వ్యవస్థల్లో ఈ సోకాల్డ్ ఎంప్లాయీస్ చాలా నిర్లిప్తంగా ఉంటున్నారు. అవును, ఉద్యోగుల్లో, పోలీసుల్లో, ఆఫీసర్స్ లో, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరిలో కూడా ఇంకా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని దాటి ఆ క్రాస్ అయితే చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది కొంతమంది. అంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను,
పాప ఈ పెద్ద మనిషి పదే పదే మాట్లాడుతున్నాడు కదా, నేను మళ్ళా వస్తాను, జగన్ 2.0 ఉంటది, వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ తీసుకొస్తాను, మిమ్మల్ని అందరూ లాక్కొస్తాను, గుడ్డప్పు తీస్తాను ఏదో చెప్తున్నాడు కదా. దాని గురించి ఏమైనా కొంచెం భయపడుతున్నారేమో, లేదా నిజంగా ఆయన వచ్చేస్తాడని వీళ్ళని ఫీల్ అవుతున్నారేమో. కానీ కూడా చెప్తున్నాను ఈ సోకాల్డ్ ఎంప్లాయీస్ అందరికీ, బాబు మీకు ఎవరు వచ్చినా కానీ మీకు వాళ్ళు కాదు, మీకు అల్టిమేట్ ప్రజలు. మీకు చంద్రబాబు నాయుడు గారి కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో, జగన్ రెడ్డి కోసమో మీరు పని చేయకూడదు, మీరు పని చేయకూడదు కూడా. మీరు పని చేయవలసింది ప్రజల కోసం. మీకు ప్రజల గురించి ఆలోచించండి మీరు, అంతేగాని మీరు నిజంగా ఆయన వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది పెడతాడు. కానీ ఒకటి వాస్తవం అండి, వ్యవస్థల్లో ఉన్న ఈ సోకాల్డ్ ఆఫీసర్లో చాలా మందిలో కూడా ప్రజల కోసం పనిచేయడం అనేది మానేశారు. అవును, పూర్తిగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పెద్దలతో అంటగాగటం, దాని ద్వారా ఏ రకంగా సంపాదించుకోవచ్చు. విపరీతమైన అవినీతి ఇప్పుడు కూడా కొనసాగుతున్నది, ఇంకా తగ్గలేదు. దాన్ని ఖచ్చితంగా 1 year అయింది కాబట్టి మా నాయకులు దాని మీద దృష్టి పెట్టారు, తగ్గిస్తాం. వీళ్ళు అడ్డగోలు సంపాదనకి సోకాల్డ్ ఎంప్లాయీస్ లో చాలా మంది మొత్తం అంటారంటే, ఒకడన్నా గానీ ఏదంటారే ఒక గ్లాసు నీళ్ళలో ఒక విషం మొత్తం పడైపోతాయి. జస్ట్ లైక్ బుక్కడున్నా గానీ వ్యవస్థల మొత్తాన్ని కూడా అన్ని తీరుతాం అనాల్సిందే కూడా. అందుకని వ్యవస్థలన్నీ కూడా ఇంకా కూడా వాళ్ళ అండర్లో నడుస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దాని పర్యవసానమే మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవటం వల్లే పాప ఆయన ఎస్పీ గారు ఆడావిడిగా ప్రెస్ మీట్ పెట్టేసి వేరే వెహికల్ నెంబర్ కూడా చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ సాక్ష్యాలు అది ఎడిట్ చేసిందని చెప్పేసి నేను రిలే చేస్తారు. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఉంటదండి. రైట్, వాళ్ళ జర్నలిస్టులు అనాలనా వాళ్ళ కసేపు జర్నలిస్టులు అందా? మనం ఏమన్నా గతంలో చూసాం, ఇద్దరు పెద్ద మనుషులు ఏ రకంగా వాడగారో, వాగిన తర్వాత ఎక్కడ అనుభవించారో చూసాం. అట్లాగే వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, మీకు ఛానల్ ఉందని, పేపర్ ఉందని మీ ఇష్టానుసారం చేస్తే అది జర్నలిజం కాదు. అదే నైతికత అనైతికత గురించి మాట్లాడతారు కదా, నైతికతో అనైతికతో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. సోకాల్డ్ సాక్షుల్లో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు నోరుంది, మాకు ఛానల్ ఉంది, మేమేనా మాట్లాడచ్చు అనుకుంటే, నిన్నే చెప్పాడు మా పవన్ కళ్యాణ్ గారు, మేము మంచి వాళ్ళమే కానీ మెతక వాళ్ళం కాదు. మాకు అన్నీ తెలుసు, మాకు మనిషిని ప్రేమించడమో తెలుసు, ప్రేమించిన తర్వాత వాడు మితిమీరిపోతే వాడిని ఏం చేయాలనేది కూడా మాకు తెలుసు. ఆ మాత్రం తెలియకుండా, ఆ మాత్రం ధైర్యం లేకుండా గతంలో 5 సంవత్సరాలు మీ అరాచకాలకు మేము ఎదురొడ్డి పోరాటం చేయలేకుండా ఇంట్లో కూర్చోవాలి మీకులాగా. మేము మీకు ఎదురొడ్డి మీరు అంత అరాచకాలు చేస్తాం వచ్చామంటే మా ధైర్యం ఏ పెడదో తెలుసుకోండి. మీకు అధికారం ఉంటే మీకు ధైర్యం ఉంటుంది. మీకు అధికారం లేనప్పుడు కూడా, అధికారంతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తులు జనసేనలో ఉన్నటువంటి జనసైనికులు మేము. మాకు అన్ని తెలుసు మాకు, కానీ మాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ కూడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విధి విధానాల్లో మనం బతకాలి కాబట్టి మేము ఉపేక్షిస్తున్నాం. అది మేము దాటాలి అంటే మాకు నిమిషం పని, దాటం పెద్ద విశేషమే కాదు. మీకు నాకు కర్రలో గొడ్డల్లో పట్టుకుని ఎగరటం మీకే వచ్చు కాదు, ప్రతి ఒక్కడికి వచ్చేది. ఆ కత్తితో పడితే మాకు నొప్పి వచ్చిందంటే ఎట్ ద సేమ్ టైం దాంతో నరిపితే మీకు కూడా బ్లడ్ వస్తుంది. అది ఒకసారి అర్థం చేసుకుని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మెలగండి. సేమ్ టైం సాక్షి ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ చెప్తున్నా, జర్నలిస్టులని మీరు భావిస్తే జర్నలిజాన్ని కూని చేయకండి. మీరు మనం ఎప్పుడు కూడా మనం చేసే వృత్తిని మనం గౌరవించాలి. ఆ గౌరవించినాడు వాడు పశువు కంటే హీనం. మనం చేస్తున్న వృత్తిని గౌరవించకుండా ఏదో డబ్బుల కోసం చేస్తే పశువు కంటే హీనం. మీరు పశువుల కంటే హీనంగా బతుకుతారో, జర్నలిజాన్ని గౌరవించి ఒక్కసారి మీరు మాట్లాడే మాటలు, మీ ఛానల్లో కూర్చొని మాట్లాడే మాటల్ని రివ్యూ చేసుకుని మాట్లాడతారు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, ఓనా గారు, మాది మంచి ప్రభుత్వం, మంచిగానే మేము వెళ్తాం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం చెప్తే, ఈ సోకాల్డ్ బ్యాచ్ రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి గబగబా వాళ్ళని అరెస్ట్ లోపల పడాలి, వాళ్ళ గురించి ఆలోచించాలనేది మాకు లేదు. వాళ్ళ గురించి ఆలోచించేటువంటి తీరిక లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇవాళ బయటకు వచ్చింది, ఆ బండి కింద మనిషి పడ్డాడని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఆ మనిషి, ఆ వెహికల్ లో కూర్చున్న వ్యక్తికి నా కారు కింద ఒక మనిషి పడ్డాడు అని తెలియకపోవటం అనేది, ఇంకా దాన్ని ఏమని మనము వర్ణించాలో, దాన్ని ఏమని కీర్తించాలో నాకైతే బూతులు వస్తాయి. కానీ పాపం మా పెద్ద మనిషి అడుసుమల్లి గారు ఉన్నారు, ఆయన మంచి మనిషి కాబట్టి కొంచెం ఆయన కీర్తిస్తాడు దాన్ని. ఎందుకంటే మనిషి పట్టి చనిపోయాడన్న విషయం నాకు సత్తెనపల్లి నుంచి వస్తే తెలిసింది అని ఆ ట్వీట్ పెట్టాడు. సత్తెనపల్లిలో తిరుగు ప్రయాణం అయినప్పుడు మా నాయకులు వచ్చి నాకు చెప్పారు, నేను అప్పుడు చింతించానని చెప్తున్నటువంటి పెద్ద మనిషిని నిజంగా రాజకీయ నాయకుడు అందామా, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడుగా మారతాడు, నేనేదో వస్తానని చెప్తున్నాడుగా అనుకుంటారో, ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రజలకే వదిలిపెడుతున్నాను. ఎందుకంటే అరే మనం ప్రయాణిస్తున్నటువంటి కారు కింద మనిషి పడ్డాడనే విషయం నాకు తెలియకుండానే నేను ప్రయాణం చేసేసాను, నాకు ఎవడో అని చెప్తే నాకు తెలియలేదు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడంటే ఆ పెద్ద మనిషి నిజంగా రాజకీయ నాయకుడు. అతను ఏమనాలనేది నేను వదిలేస్తాను. ఎందుకంటే నేను పదే అంటున్నాను, మీరు చెప్పారు అంటా నేను. అతను నిజంగా మరి ఎట్లా మనిషిని రాజకీయ నాయకుడిగా, అసలు మనిషి అతను నేను అంటాను. రాజకీయం అనేది తీసుకొచ్చి పక్కన పెడదాం.
నా కళ్ళ Right, ముందు sir. నా వెహికల్ లో ఒక మనిషి పడిపోయాడు చచ్చిపోతున్నాడు అని చెప్పేసి అంటే యావత్ ప్రపంచానికి తెలిస్తే నాకు ఎప్పుడో తర్వాత నిదాన్ని ఎవడో చెబితే తెలిసిందన్న వ్యక్తి మనిషా, అతనికి సోయి ఉందా, స్పృహ ఉందా, అంటే కాన్షియస్ లేకుండా బతుకుతున్నాడని మనం అనుకోవాలా, ఏమనుకోవాలి ఒకసారి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మరొకసారి చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాం సార్, ఖచ్చితంగా మా యొక్క ప్రయాణం ఈ రాష్ట్రంలో అభివృద్ధి తీసుకెళ్తున్నాం. Right. కేబినెట్ తీర్మానాలని వాస్తవంగా ఇవాళ పొద్దున్నే మనం కేబినెట్ తీర్మానాల మీద చర్చించాలి. అవి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయని చెప్పాలి, ఎంతవరకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. అవి చర్చించాలన్నా రోజుకొక ఇష్యూతో బయటకు వస్తున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా చర్చించాల్సి వస్తుంది. రైట్, శ్రీనివాస్ గారు, మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా మాది మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు అని చెప్పి ఆయన చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన చేష్టలతో ముందుకు వెళ్తున్నారని చెప్పి అనుకోవాలా? ఇక్కడ మనం అందరం విచారించవలసిన విషయం ఏంటంటే అండి, మన వెంకటేశ్వర గారు సోదరుడు చెప్పిన దాంట్లో అతను పరామర్శకి వెళ్ళిన తర్వాత అతని పర్యటనలో 3 చనిపోయారండి. అవును. ఒకళ్ళు ఊపిరాడ చనిపోయారు, ఒక ఆయన ఏమో కారు కింద పడి చనిపోయాడు, ఇంకొక ఆయన అంబులెన్స్ లో వైద్య సహాయం అందక చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను అక్కడ వీళ్ళని అడ్రస్ వీళ్ళ చావుల్ని వీళ్ళ మరణాలను కూడా అడ్రస్ చేసి ఉంటే బాగుండేది. అది వదిలేసి సామాజిక వర్గాల గురించి లేనిపోని ప్రేమలు ఇలాంటివన్నీ మాట్లాడారు. అంటే అతనికి రాజకీయ ఏదైనా ముఖ్యమైన పదవుల కంటే కూడా రాజకీయ నాయకుడిగా ప్రజా సేవకుడిని ముద్ర వేసుకోవడానికి కూడా అనర్హుడు అతను. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు? స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్, పిల్లలకి నైపుణ్య విద్యలో తరబితిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రప్పాలో తలలు తగ్గోయటాలు, మీరు వచ్చిన తర్వాత ఊళ్ళు ఖాళీ చేయిస్తాం, 2029లో 2.0 చూపిస్తాం, మీ సంగతి చూస్తాం అనేటువంటిది నేర్పిస్తున్నాం. అంటే నా బాధ ఆవేదన ఏంటంటే ఒక తరం ఒక సంవత్సరమో లేకపోతే 6 నెలల్లో ఏదన్నా జరిగితే దాన్ని మనం సరి చేసుకోవచ్చు. ఒక తరం పాడైపోతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అతని పరిపాలనలో ఉండగా తయారు చేసిన ఈ గంజాయి మొక్కలో, ఈ విషపు చుక్కలో ఇది పెరిగి పెద్దదయ్యి ఈ సమాజానికి ఎంతో కీడు చేస్తాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా తెలివిగా తన అనుకున్న మనుషులందరినీ సిస్టంలో ప్రవేశపెట్టాడు. అంటే ఏపీఎస్సిలోను ఇలా కొన్ని కీలకమైన స్థానాల్లో ప్రవేశపెడితే వాళ్ళ గ్యాంగ్ అందరినీ చేర్చేశారు. వాళ్ళందరూ తాలూకు రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అవును. వాళ్ళు సక్రమంగా పనిచేసి ఉంటే పర్లేదు. వాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా పనిచేశారు. ఒక వీసీ, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రబాబు నాయుడు గారు అతను నియమించాడు. అతనికి 2 సార్లు పొడిగించాడు. అతను రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అతనితో చేరిపోయి వాళ్ళ గ్యాంగ్ అందరినీ యూనివర్సిటీలో చేర్చేశాడు. రిజిస్ట్రార్ల కింద అలా చేర్చేశాడు. ఇవాళ మనకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయి సహకారం అందకుండా, ప్రజల కోణంలో ఆలోచించకుండా జగన్కే పనిచేస్తున్నారంటే కారణం ఏంటి? లేదా జగన్ కన్నా పనిచేస్తున్నారు, లేదంటే నిర్లిప్తంగా ఊరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళడం కానీ, ప్రభుత్వానికి అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో కానీ వాళ్ళు విఫలమవుతున్నారు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ సిస్టమ్ లో ప్రవేశపెట్టడం వల్ల. దీన్ని అంటే ఒక తరం 2 దశాబ్దాల పాటు వాళ్ళు ఆ ప్రాసెస్, ఒక దశాబ్దం పాటు ఆ ప్రాసెస్, ఇంకో దశాబ్దం రాబోయే తరం కూడా నష్టపోతాయి. ఎక్కడైనా సరే, ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మన ఇంట్లో పిల్లల్ని పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుని చేస్తాం కదా, అలాగే ఒక నాయకుని ఎంచుకున్నప్పుడు రైట్. చివరిగా జ్యోత్స్న గారు మీరేం చెప్తారు? జ్యోత్స్న గారు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు అని అంటున్నారు. మరి సింగయ్య మృతికి సంబంధించి సరైన టైంలో త్వరగా న్యాయం జరగాలి అని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలన్నా కూడా భయంగానే ఉంది అని ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి అయితే కనుకుంది. ప్రజల నుంచి వస్తున్న స్పందనే నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే షర్మిల గారు కూడా నిన్న కూడా మాట్లాడారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇంకా బీజేపీ కాపాడుతుంది, ఇంకా దత్తపుత్రుడే, అందుకే ఆయన అరెస్టు చేయలేకపోతున్నారన్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంతో మనకి తెలియాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అయితే త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి